మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు వీరచలపతిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసన్న నివాసం నుంచి వెళ్తున్న క్రమంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. దీంతో డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. ప్రస్తుతం ఏ కేసులో వీరచలపతిరావును అరెస్ట్ చేశారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు చలపతిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసన్న నివాసం నుంచి వెళ్తున్న క్రమంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. దీంతో డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. ప్రస్తుతం ఏ కేసులో చలపతిరావును అరెస్ట్ చేశారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి? రవి, మొత్తాన్ని చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో వైసీపీ ముఖ్య నేతలు అయి ఉండొచ్చు. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులను కూడా గతంలో చేసినటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాత్రి మనం చూస్తే కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు వీరు చలపతి అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రసన్న నివాసం నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో దాడి మధ్యలో పోలీసులు ఆపి ఆయన అదుపులో తీసుకున్నారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారనేది కూడా చెప్పకుండా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా వైసీపీ నేతల్లో ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలోనే వీరు చలపతిని డీఎస్పీ కార్యాలయానికి తీసుకు వెళ్ళినట్లుగా వైసీపీ నేతలకు సమాచారం రావడంతో అక్కడికి వెంటనే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు వైసీపీ ముఖ్య నేతలు కూడా డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వాళ్ళందరినీ అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అక్రమ అరెస్ట్ అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైపు పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఇటీవల కాలంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి వ్యవహారంలో పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా కనీసం మా కేసును పట్టించుకోకుండా మాకు విచారణ నేపథ్యంలో మమ్మల్ని పోలీస్ స్టేషన్ లకు తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే నా అనుచరుడు ముఖ్య అనుచరుడు అయినటువంటి వీరు చలపతిని అరెస్ట్ చేయడం పట్ల ఇది సమాపం కాదని చెప్పి ఒకవైపు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలియజేశారు. అయితే వీరు చలపతిపై ఏ కేసు మీద నమోదు చేశారనేది మాత్రం ప్రస్తుతం బయటకు చెప్పకపోవడంతో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇటీవల కాలంలో వీరు చలపతి మైనింగ్ అయి ఉండొచ్చు, గ్రావెల్ కు సంబంధించి, అదేవిధంగా మరి కొన్ని జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి వీరు చలపతి కొంతమంది దగ్గర డబ్బు తీసుకున్నారనే యొక్క ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏ కేసు మీద ఇతను అరెస్ట్ చేశారనే దాని మీద కూడా ఒక సందేహంతో వైసీపీ నేతల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఎట్టకేలకు కూడా వైసీపీలో గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ నేతలు ఎవరు ఎలాంటి అరాచకాలు చేసినా, అక్రమాలు చేసినా వీటన్నిటి మీద మాత్రం పోలీసులు ఉక్కుపాదం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేము అరెస్టులు చేస్తున్నాము అని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో డీఎస్పీ కార్యాలయం వద్ద ఉండొచ్చు, అదేవిధంగా జడ్జి ముందు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. నరేష్, అంటే ముఖ్యంగా గతంలో కూడా చూస్తే ఈ మధ్య కాలంలో నెల్లూరులో కొంచెం స్తబ్దుగా ఉంది. ఒక పక్క నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల మధ్య జరుగుతున్నటువంటి వివాదంలో గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో అంటే అదే కేసుకు సంబంధించి ప్రధాన అనుచరుని అరెస్ట్ చేశారనుకోవచ్చా, లేకపోతే ఆయనపై స్వయంగా అభియోగాలు ఉన్న నేపథ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనుకోవచ్చా? రవి, మీరు చెప్పిన విధంగానే గతంలో ఏదైతే కోవూరు శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కోవూరు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి కూడా ఇతను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక వేదికపై, కోవూరు ఒక ఫంక్షన్ హాల్లో ఒక వేదికపై ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఆ టైంలోనే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా
దుమారం రేపింది. ఒక మహిళపై, ఒక శాసనసభ్యురాలైనటువంటి మహిళపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా అందరి సమానులైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ అక్క చెల్లెలు వస్తూ ఉంటుంది. సో అలాంటి చెల్లెలపై ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైనే పైరైనటువంటి పరిస్థితి. అయితే ఈయన ఆ నేపథ్యంలోనే, అంటే ఒకవైపు అప్పుడు స్టేజీ పై కూర్చున్నటువంటి ముఖ్య నేతలలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అతడిపై కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా వీరు చలపతిపై కూడా A3, A4 లో ఉన్నాడు. వీరు చలపతితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. అంటే 5 మంది మీద నమోదు చేసినటువంటి తరుణంలో ఒక ఇది ఎవరిని ఏ కేసు మీద అరెస్ట్ చేయాలనేది పోలీసులకు చెప్పకపోయినప్పుడు కూడా ఇది ఖచ్చితంగా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే వీరు చలపతిని అరెస్ట్ చేసి బై స్టేట్ ముందు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టిన పరిస్థితి కనపడటం లేదు. రైట్, థ్యాంక్ యూ నరేష్.